సీఎం రేవంత్ రెడ్డి పచ్చి మోసకారి అబద్ధాల కోరని మరోసారి తేలిపోయింది. తుంగతుర్తి సభలో రేవంత్ రెడ్డి మళ్లీ అవే పాత అబద్ధాల వల్లే వేశాడు. రేవంత్ రెడ్డి స్పీచ్ ను ప్రజలు చిదిరించుకునే స్థాయికి దిగజారింది. అసహనంతో బీఆర్ఎస్ పాలనపై అబద్ధాలతో రెచ్చిపోయాడు. నాయకులపై తిట్ల దండకం చదివాడు. 6 ఏండ్లుగా తుంగతుర్తి పొలాలు తడిపిన కాళేశ్వరం నీళ్లపై మాట్లాడని ముఖ్యమంత్రి నాగార్జున సాగర్పై చర్చకు సిద్ధమా అంటూ మళ్లీ కొత్త రాగం అందుకున్నారు. అభివృద్ధి సంక్షేమాలను గాలికొదిలేసి పాలనలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడైనా జరిగే సభల్లో తాను ఒక ముఖ్యమంత్రిని అనేది మరచి చెప్పే అబద్ధాలు, తిట్టే తిట్లను చూసి ప్రజలు మండిపడుతున్నారు. రేషన్ కార్డుల పంపిణీ కోసం తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన సభలోనూ రేవంత్ వ్యవహార శైలి ఏమాత్రం మారలేదు. కేవలం స్థానిక ఎన్నికల కోసమే రేషన్ కార్డుల పంపిణీ చేపట్టినట్టుగా ఉంది తప్ప అధికారికంగా సభలా లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలపై తప్పుడు లెక్కలు, సంక్షేమంపై అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడుతున్నారు. మహిళలకు తాము అది చేశాం, ఇచ్చేశామంటూ ప్రగల్భాలు పలికిన సమయంలోనూ కెమెరా సభలో మహిళల వైపు తిప్పినా వారి నుంచి కనీస స్పందన కరువైంది. హయాంలో 6 ఏళ్ల పాటు తుంగతుర్తికి వచ్చిన జలాలు కాళేశ్వరం నీళ్లు కాదని హైదరాబాద్లో చాలాసార్లు చెప్పిన రేవంత్ రెడ్డి తిరుమలగిరిలో మాత్రం ఆ నీళ్లు ఎక్కడివి అనేది చెప్పకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీని 3 సార్లు బండకేసి కొట్టిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై అవాక్కులు చెవాకులు మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఏడాదిన్నరగా కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, ఎమ్మెల్యే మందుల శామీలుపై అవినీతి ఆరోపణలపై సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడికి స్థానిక నేత ఫిర్యాదులు చేయగా ఒక్కసారి కూడా ఇరు వర్గాలతో చర్చించిన దాఖలాలు లేవు. కానీ తిరుమలగిరి సభలో మాత్రం ఎమ్మెల్యే శామ్యూల్కు సీఎం చురకలు అంటించడంపై క్యాడర్ ఫైర్ అవుతున్నారు. వడ్లకు 500 రూపాయల బోనస్ వేశామని, రుణమాఫీ చేశామని, రైతుల కళ్లల్లో ఆనందం చూశామని సీఎం వ్యాఖ్యానించినా సభ నుంచి ఎలాంటి స్పందన లేదు. బస్సుల్లో వచ్చిన వారంతా రోబోల్లా వచ్చారు, వెళ్లారు తప్ప నేతల ప్రసంగాలకు సంతోషంతో కనీసం చప్పట్లు కొట్టలేదని ఓ నాయకుడు అనడం కనిపించింది. జనగామ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ సీఎం సభ కోసం తరలించడంతో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చౌడారం మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రమాదకరంగా ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలు సీఎంపై విమర్శలు చేశారు. తిరుమలగిరిలోని సీఎం రేవంత్ రెడ్డి సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టారు. గతంలో హుజూర్నగర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో, నల్గొండ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నా రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదు. ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తాననే హామీతో ఎంపీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టించి అధిష్టానం మోసం చేసిందని రాజగోపాల్ రెడ్డి సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.